జహంగీర్. మా కులం వచ్చేసి ఓలియాదాసరి సంక్షేమ సంఘం. నేను రాష్ట్ర సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఇలా విషయానికి వస్తే ఏంటంటే నిన్ననే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మా ఓలియాదాసర్లకు అన్యాయం జరిగిందనే విషయం మీద మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క సమావేశం చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే అత్యంత వెనుకబడిన ఓలియాదాసర్లు సి గ్రూప్లో ఏసీ మాకు అన్యాయం చేసిన దాని విషయం గురించి మీకు క్లుప్తంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఓలియాదాసర్లకు రాజకీయ పరంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని కోణాల నుంచి అత్యంత వెనుకబడిన ఓలియాదాసర్లు ఈరోజు ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు లేకుండా మమ్మల్ని తీసి సి గ్రూపులో కలవడం నిజంగా మా జాతికి ప్రభుత్వం చేసిన పెద్ద ద్రోహంగా మేము భావిస్తున్నాము. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకు ఎన్నో సమస్యలపై మా చిన్న చిన్న కులాలకు అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు గతంలో చేసిన మాటలన్నీ మరిచి నేడు మాలాంటి చిన్న కులాలను అత్యంత వెనుకబడిన చిన్న కులాలను తీసి ఒక ధనికులుగా అత్యంత అభివృద్ధి చెందిన కులాల దాంట్లో జాబితాలో వేయడం మాకు జీర్ణించుకోలేని విషయము. నిన్న ఈ నివేదిక అందిన నుంచి వెళ్ళి నేటి వరకు ఈ రోజు వరకు మేము ఎలాంటి కనీసం అదే బాధలో ఏం చేయాలనేది ఆలోచన తోయకుండా మేము చాలా వెనుకబడిగా బాధపడుతూ వచ్చాము ఇవాళ ప్రెస్ మీట్ ముందుకు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మా 57 కులాలు ఉన్నాయి కదా, మా 57 కులాలను ఒకే జాబితాలో చేర్చాలని చెప్పి కూడా కమిషనర్ గారికి మేము షమీం అఖ్తర్ గారికి చాలా సందర్భాలలో అన్ని జిల్లాలో జిల్లా కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ కూడా ఈ విధంగా ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తను సానుకూలంగా స్పందించి అసలు మీ ఓలియాదాసర్లో కూడా అత్యంత దీనమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పి కూడా తను కూడా ఏకీభవించిన సందర్భంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ద్వారా మేము ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాల మినిస్టర్లు కానీ అందరు కానీ లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ దీని దృష్టిలో లేకుండా అత్యంత ధనికులం అని చెప్పి కూడా ప్రభుత్వం మమ్మల్ని ఇవాళ వర్ణించడం కూడా సిగ్గుసేటు ప్రభుత్వానికి. మేము ఏ విధంగా ధనికులమో మాకు ప్రభుత్వమే ఈ విధంగా మాకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. లేనిచో ప్రభుత్వం మీద మేము దండయాత్ర చేస్తాం. అవసరం అనుకుంటే ఇక్కడనే కాదు సుప్రీంకోర్టులో మేము పిటిషన్ దాఖలు చేసే టైం మీద వచ్చేసింది. ఎందుకంటే మాకు అత్యంత వెనుకబడిన కులాలకు అత్యంతంగా దారుణంగా మమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధంగా తీసుకుపోవడం దాంట్లో చెయ్యి ఎవరుతుంది? అసలు ఈ బాల మాదిగ వాళ్లకు 2 కులాలు తప్ప మా 57 కులాలను అత్యధిక వెనుకబడిన కులాలను ముందు జాబితాలో పెట్టమని చెప్పి మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కానీ ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు దాని మీద మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మమ్మల్ని అత్యంత వెనుకబడిన కులాలు 57 కులాలు ఖచ్చితంగా ఒకే జాబితాలో చేర్చి మాకు మాలా మాదిగ సోదరులతో కలపకుండా మాకు ప్రత్యేక రిజర్వేషన్ చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కూడా కలవడం జరిగింది, చేయడం జరిగింది. చేశారనే నమ్మకంగానే ఉండే. కానీ ఇంత దారుణాధిదారుణంగా 4వ గ్రూపులో 3వ గ్రూపులో తీసుకుపోయి సీల గ్రూపులో తీసుకుపోయి మమ్మల్ని వేయడము నిజంగా చాలా ఘోరమైన విషయము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మేము ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా దీని మీద పోరాటం సాగిస్తాము, సాధించి తీరుతాము. తెలంగాణ రాష్ట్రంలో గత 15 అది మన ఇది తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉందో పరిస్థితి ఇంకా అతి ఘోరంగా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మా ఓలియాదాసర్ల పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము వీధి భాగవతాలు ఆడుకుంటూ దేశ సంచారం చేసుకుంటూ గ్రామాల్లో తిరుగుకుంటూ అన్ని గ్రామాలలో మా ఓలియాదాసర్లు ఆ రోజు భాగవతాలు ఆడిన ఆ సందర్భాలలో మీకు తెలుసో తెలియదు, ఆ రోజు మా ఓలియాదాసర్లు భాగవతాలు ఆడి అన్ని విధాలు అన్ని గ్రామాలలో తిరిగి మేము సకల దేవుడు సృష్టించిన జాతి మాది. ఇటువంటి జాతిని తీసుకుపోయి ఒక ధనికుల దాంట్లో వేయడం కూడా మాకు జీర్ణించుకోలేని విషయము, మాకు నిద్ర పట్టలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించుకొని మా ఓలియాదాసర్లకు సముచిత న్యాయం కల్పించి మమ్మల్ని తీసుకొచ్చి ఎస్సీ సంచార జాతులలో మాత్రం ప్రత్యేక కోటా కేటాయించి ఎస్సీలలో ఉన్న 57 కులాలలో అత్యంత వెనుకబడిన కులమైన మా ఓలియాదాసర్లను మొదటి ప్రాధాన్యతగా ఏ గ్రూపులో చేర్చి రిజర్వేషన్ శాతం కూడా 4% పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ లేని ఎడల మేమందరము తిరగబడతాము,
తిరగబడి ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాము. ఢిల్లీలో ఉన్న నాయకులను కలుస్తాము. పార్లమెంట్లో కూడా మేము ఖచ్చితంగా కేసు వేస్తాము. ఈ రిజర్వేషన్ మాకు అవసరం లేదు. మాకు మొదట ఇంతకుముందు గతంలో ఎట్లా ఉన్న రిజర్వేషన్ ఉందో యథావిధిగా అది రిజర్వేషన్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మరొకసారి ఏంటంటే ఇవాళ రిజర్వేషన్ చేస్తున్న శుభ సందర్భంగా చాలా సంతోషపడ్డాం మేము. కానీ అన్యాయం జరుగుతుందని చెప్పి మేము ఇంత దారుణమైన అన్యాయము మేము బాగా బలిసిన వాళ్ళమంట. మాకంట అన్ని విధాలా సక్సెస్ అయ్యామట. ఇంతవరకు మా జాతిలో ఒకటే ఎంపీటీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎంపీటీసీ ఉన్నాడు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా మా ఓలియాదాసర్లు నా ముగ్గురే సర్పంచులు ఉన్నారు. ఒక ఎంపీపీ లేడు, ఒక జెడ్పీటీసీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఏ ఎమ్మెల్సీ లేడు, ఎవరు లేడు ఇంతవరకు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి ఓలియాదాసర్లను ఏ గ్రూప్లో చేర్చి మాకు రిజర్వేషన్ ప్రాతిపదిక 4% రిజర్వేషన్ కేటాయించాలి. 57 కులాలను ఒకటే గ్రూప్లో చేయాలని చెప్పి మాకు మాల సోదరులతో సంబంధం లేదు, మాదిగతో సోదరులతో సంబంధం లేదని చెప్పి ఈ పత్రికా విలేకరుల సభ సాక్షిగా మేము చెప్తూ మీ అందరూ మాకు చేదోడు వాదుగా పనిచేయాలని రేవంత్ రెడ్డి గారి విషయంలో మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గత ఎలక్షన్స్ లో మీకు చేసిన న్యాయం ఇదేనా అని చెప్పి మిమ్మల్ని మేము ఖచ్చితంగా నిలదీస్తాం. రాబోయే ఎలక్షన్స్ లో ఓలియాదాసులు కాదు 57 కులాలు మీ మీద తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా దీని మీద మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి మా 57 కులాలకు సముచిత న్యాయం కల్పించాలని మేము కోరుకుంటూ జై ఓలియాదాసరి, జై ఓలియాదాసరి. ధన్యవాదములు. మా జనాభా వచ్చేసి 8,482 మంది అని చూపిస్తారు. ఎంత దారుణమైన జనాభా ఇది! 8,482 మందా? మాది దాదాపు 1,00,000 జనాభా ఉంటే ఏమని చెప్తాడు? 8,482 మంది అని అంటారు. ఎంత ఘోరం ఇది! అసలు నివేదిక ఎవరిచ్చారు? ఇది 2011 ప్రకారము మీరు జనాభా ఇచ్చారు కదా. మరి రాష్ట్రం విభజన ఎప్పుడైంది? 2014 అయింది కదా రాష్ట్ర విభజన. మరి రాష్ట్ర విభజన అయిన తర్వాత ఒక్కసారైనా మన తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఏమైనా తీసుకున్నారా? అసలు యాక్చువల్గా బైఫర్కేషన్ అయినప్పుడు జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్ కేటాయించాలి. మరి ఎట్లా ఏ విధంగా కేటాయించారు రిజర్వేషన్? ఏ మూలంగా కేటాయించారు రిజర్వేషన్? ఇది రిజర్వేషన్ కాదు, ఇది అంటే అత్యధిక జనాభా ఉన్న వాళ్ళదే ప్రాధాన్యత అని చెప్పి ఈ ప్రభుత్వం ఇదొక నిర్ణయం తీసుకుందనిపిస్తుంది నాకు. తక్షణమే ఇటువంటి నిర్ణయాలకు ఇవాళ మాకు 1,00,000 జనాభా ఉన్న జనాలని ఓన్లీ 8,482 మందిగా మమ్మల్ని చూపించడము అత్యంత దారుణమైన విషయం. సంచార జాతులం ఏది మన ఏమంటారు స్వాతంత్రోద్యమంలో మా సంచార జాతులు రకరకాల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినాం. మేము ఇవాళ పనిముట్ల వాళ్ళేమో ఊర్ల గ్రామాలలో తిరుగుతురు. మేము స్వతంత్రోద్యమంలో పోరాటం చేసిన వాళ్ళము ఇవాళ మాకు దక్కాల్సిన ఇది ప్రతిఫలం. తెలంగాణ వస్తే మాకు ఎంతో సామాజిక న్యాయం చేస్తామన్నారు. ఎక్కడ పోయింది మీ సామాజిక న్యాయం? ఎవరి దగ్గర ఉంది మీ సామాజిక న్యాయం? జనాభా ప్రాతిపదికన కాదు రిజర్వేషన్ ప్రతిపాదించేది. జనాభా ప్రాతిపదికన కాదు రిజర్వేషన్ ప్రతిపాదించేది. మీరు అత్యంత వెనుకబడిన కులాల గురించి చెప్పండి. అత్యంత వెనుకబడిన కులాలను తీసుకెళ్ళొచ్చని చెప్పి అప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఒక కమిటీ నిర్ణయించింది కదా. దాని మీద కదా మనం ఫైట్ చేయాల్సింది. జనాభా ప్రాతిపదికన మీరు రిజర్వేషన్ ప్రతిపాదిస్తారా? ఇదేనా మీరు చేసే న్యాయం? ఇది కాదు. అత్యంత వెనుకబడిన వాళ్ళనే ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రాతిపదికన తీసుకురావాలి. దాని మీద మా పోరాటం ఖచ్చితంగా ఈ 57 కులాలకు మాత్రం ఒకే జాబితాలో చేర్చాలని చెప్పి ఈ పత్రికా విలేకరుల సాక్షిగా మేము తెలియజేస్తూ ముగిస్తున్నాము. అందరికీ నమస్కారాలు. రమేష్ అండి నా పేరు. ఎస్సీ ఓలియాదాసరి వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ముందుగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్సుమాంజలి. ఇందాక ఒక పాత్రికేయులు గౌరవ పాత్రికేయ సభ్యులు అడిగారు మీ జనాభా ఎంత అని. ఒక స్లైట్ కరెక్షన్, చిన్న కరెక్షన్. 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ డివై చంద్రచూడ్ గారు క్లియర్గా వారి యొక్క జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పారండి. ఇది
వర్గీకరణ అన్నటువంటి అంశాన్ని జనాభా ప్రాతిపదికనగా తీసుకోకుండా అత్యంత వెనుకబాటుతనానికి గురైనటువంటి కులాలను రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలు వేసి సిఫార్సులను తీసుకొని అత్యంత వెనుకబాటుతనానికి గురైనటువంటి జాబితా ఏదైతే డిప్రెస్డ్ క్లాసెస్ ఉంటాయో వాటిపైన పునఃసమీక్షణ చేసి వాటికి దక్కాల్సినటువంటి ఫలాలని అందివ్వాలని సుప్రీంకోర్టు 7 ధర్మ సభ్యాసనం ఆ రోజు ఆగస్టు 1వ తారీఖు సుస్పష్టమైనటువంటి తీర్పును వెలువరించింది. దానికి తిలోదకాలు పలుకుతూ నిన్న అనగా తేదీ 4/2/2025 నాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఎస్సీ వర్గీకరణ పైన 3 క్లాసిఫికేషన్స్, ఇందులో ఒకటి క్రిమి లేయర్ అన్న అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ క్రిమి లేయర్ని ఆపాదించవద్దంటూ ఏదైతే 3 కేటగిరీల పద్ధతి ఏదైతే రేవంత్ రెడ్డి గారి సర్కార్ అవలంబిస్తుందో దీన్ని హోలిదాసలమైనటువంటి మేము అంటే మాది సీరియల్ నెంబర్ 26లో ప్లేస్ చేయడం జరిగింది. గతంతో పోలిస్తే 2000 సంవత్సరంలో ఏదైతే పి రామచంద్రరాజు గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము ఏదైతే మాది సీరియల్ నెంబర్ 26లో కొనసాగిందో నేడు కూడా అదే పరిస్థితి మా మాల సోదరులతోటి నేతకాని సోదరులతోటి మమ్మల్ని అదే జాబితాలో కొనసాగించడం అత్యంత హేయమైన చర్యగా మేము హోలిదాసులము ఇటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యగా తీసుకొని సంచార అర్ధ సంచార జాతులైనటువంటి హోలిదాసర్లకు మిగతా ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళని సరైన సమగ్రమైనటువంటి నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయవలసిందిగా మరొకసారి అంటే ఈ సర్వే ఏదైతే షమీమ్ అఖ్తర్ గారి నేతృత్వంలో ఏదైతే ఈ యొక్క పారదర్శకత ద్వారా జరిగినటువంటి సర్వే ఏదైతే ఉందో అది నిబద్ధత లేని దానిగా మేము కొట్టివేయడం జరుగుతుంది. ఎందుకంటే శాంపుల్ సర్వే అనేది ఎక్కడ జరగలే సోదరులారా. శాంపుల్ సర్వే ఏ మాదిరిగా తీసుకున్నారో మా యొక్క హోలిదాసర్ సోదరులకు ఎవరు కూడా అప్రోచ్ కాలేదు, ఎవరి వద్ద కూడా నివేదిక తీసుకోలేదు. కేవలము లెటర్ ప్యాడ్ల మీద వచ్చినటువంటి అంశాలను మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకొని మిగతా ఉపకులాలను డార్క్లో పెట్టేస్తూ అంటే చీకట్లో పెట్టేస్తూ అది గవర్నమెంట్కి నివేదికను ఏదైతే సమర్పించారో అది తప్పుల తడకల నివేదిక మేము హోలిదాసులం దాన్ని అభివర్ణిస్తున్నాము. సో మా యొక్క డిమాండ్లు ఏంటంటే మాకు గతంతో పోలిస్తే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఫలితాలు ఏమీ లేవు. ఏదైతే 15% రిజర్వేషన్లు ఎస్సీలకు ఉమ్మడిగా ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న ఒకటే ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ జరిగినా కూడా మాకు ఎటువంటి ఫలాలు రావడం లేదు. కాబట్టి పాత యొక్క నిర్ణయాన్ని కంటిన్యూ చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేదంటే మా యొక్క జాబితాని ఉపకులాలు అయినటువంటి సంచార అర్ధ సంచార జాబితాలో క్లాస్ 1లో కానీ చేర్చినా లేకపోతే క్లాస్ 2లో చేర్చినా కూడా ఎటువంటి అభ్యంతరం మాకు లేదని తెలియజేస్తూ మరొక డిమాండ్, ఇటువంటి చర్యను కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టయితే మేము ఇమీడియట్గా ఆ రోజు జస్టిస్ చంద్రచూడ్ గారు వాళ్ళ నేతృత్వంలో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అదే ప్రాతిపదికనగా మాకు న్యాయం జరిగే వరకు మేము దీన్ని సుప్రీంకోర్టులో పిలివేసి అక్కడ ఈ కేసును నమోదు చేసి మేము న్యాయ పోరాటానికి దిగుతామని చెప్పేసి హోలిదాసులమైన మేము దీన్ని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు టంటం వీరేష్, తెలంగాణ రాష్ట్ర హోలిదాసరి గౌరవాధ్యక్షుల్ని. ఈరోజు మాకు రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. ఈరోజు మాదిగా మా పెద్దన్నలు అన్ని రంగాల్లో ముందున్నారు. వారి జనాభా పరంగా కానీ విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ అన్ని రంగాల్లో మా పెద్దన్నలు చాలా ముందున్నారు. కానీ 57 కులాలు మాత్రం చాలా అన్నగారిన వెనుకబడిన కులాలు అంటే మా 57 కులాలు. బేడబుడజంగా కానివ్వండి, హోలిదాసరి కానివ్వండి, డక్కలు కానివ్వండి, చిందు కానివ్వండి, బైండ్ల కానివ్వండి, మోచు కానివ్వండి, సమగర, ఇవన్నీ 57 కులాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కులాలని ఏదో తూతూ మంత్రంగా చూసింది. కానీ ఏ రోజు మళ్ళీ ఈ యొక్క వెనుకబడి కులాలకు ఏదన్నా న్యాయం చేద్దామని ఆలోచన ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకోలేదు. కానీ మన రేవంత్ అన్న గారు మరి మన అన్న రాజనరసింహ
డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు మరి వారికి కూడా తెలుసు, వారికి ఇట్లా 57 కులాలు వాళ్ళ యొక్క కులం కాబట్టి మరి అన్నగారికి తెలుసు, రాజనరసింహన్న గారికి. కనీసం వారికైనా ఈ యొక్క కులాలకు న్యాయం చేద్దామన్న ఆలోచన ఇప్పటి వరకు రాలేదు. వచ్చినా కానీ ఇలాంటి ఆలోచన ఈ యొక్క కులాలని సీగ్రూపులో వేయడం చాలా దురదృష్టకరం. ఇప్పటి వరకు మాకు ఒక సర్టిఫికేట్ కోసమే మేము ఆర్డీఓ ఆఫీస్కే తిరుగుతూ ఉన్నాం. మా పిల్లలకు చదువుకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి, కనీసం ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికేట్ ఇప్పించడానని చెప్పి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం, కనీసం ఎవరు దానికి బాధ్యులు కాలేదు. సర్టిఫికేట్ ఏమేమో ఎంఆర్ఓ ద్వారా రాకపోతే మేము చదువులో కానీ రాజకీయాల్లో కానీ ఉద్యోగాలలో ఎలా ముందుకు పోతామని చెప్పి మీ యొక్క సర్కారు ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ యొక్క సిగ్గులేని ప్రభుత్వాలు, శరం లేని ప్రభుత్వాలు, మానవ అభిమానం లేని ప్రభుత్వాలు ఈ యొక్క వెనుకబడిన కులాలను గుర్తించి వీళ్ళకు సముచిత న్యాయం చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మా యొక్క గ్రూపులు విడదీయాలని అవసరం ఏముంది? ఎట్లా మాదిగా మా పెద్దన్నలు చాలా ముందంజలో ఉన్నారు, కనీసం 57 కులాలు ఉన్నాయి. మరి వాళ్ళకు సముచిత న్యాయం కల్పించి మళ్ళీ వాళ్ళకి ఏం కావాలని చెప్పి మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం. కానీ మమ్మల్ని ఏదో తూతు మంత్రంగా వినతి పత్రాలు తీసుకురు, మమ్మల్ని ఏదో రాజకీయ ఓటు బ్యాంకు ద్వారానే వాడుకుంటారు. కానీ మా యొక్క ఓటు అవసరం కానీ మా యొక్క సంక్షేమ పథకాలు కానీ ఏ పథకాలు కానీ మా యొక్క 57 కులాలకు మాత్రం ఇప్పటి వరకు ఏం దక్కలేదు. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పటికీ మా యొక్క జీవన విధానం, వీధి భాగవతాలు, మా యొక్క ఇంటి వాళ్ళు ఆడవాళ్ళు మరియు నెత్తి మీద గంపెత్తుకొని మళ్ళీ బాసన్లు, మన ఇంటి సామాన్లు, స్టీల్ సామాన్లు అమ్ముకునే మా యొక్క వృత్తి. అలాంటి వృత్తి వల్ల మేము కొంతమంది ఇప్పటికీ వెంట్రుకలు అవి అమ్ముతారు మా యొక్క ఆడవాళ్ళు. ఇప్పటికీ ఎవరికైనా పిల్లలు పుడితే మా ఊర్లో గ్రామాలలో వాళ్ళకు వెంట్రుకల ద్వారా మన దిష్టి పూసలు అంటారు, ఆ దిష్టి పూసలు కట్టే సంస్కృతి మాది. అలాంటి సంస్కృతి మన వీధి భాగవతాలు ఇలాంటి సమాజాన్ని మేలుకొల్పిన ఆనాడు మా తాతలు ముత్తాతలు వీధి భాగవతాలు ఆడి సమాజానికి మేలుకొల్పిన నాయకులు. అలాంటి ఈ యొక్క భాగవతాలు అంతరించిపోయినాయి ఈ యొక్క టీవీ రంగం ద్వారా. కాబట్టి మా యొక్క భాగవతాలు ఆదరించుకున్నా పర్లేదు, కానీ మా యొక్క కులాన్ని మాత్రం ఏదో అభివృద్ధి చెందిన కులాలని చెప్పి మమ్మల్ని సి గ్రూప్లో వేయడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నాం, మీరు చేసే సర్వే చేస్తే సరిగా చేయండి, లేకపోతే పల్లికి మాల సర్వే చేసి మాకు చిచ్చు పెట్టి ఈ యొక్క మాకు పంచాయతీలు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొద్దు, మా యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని చెప్పి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవాలు విస్తున్నాం. చేసేనేమో సరిగేయండి, లేకపోతే పనికి మార్ల పంచాయతీలు పెట్టకండి అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క ఉల్లేదాసన్ని గుర్తించి మమ్మల్ని ఏ గ్రూప్లో కానీ 57 కులాలు అందరూ అన్నగన్న కులాలే, 57 కులాలు ఉన్నాయి. ఆ యొక్క కులాలందరినీ మమ్మల్ని ఏ గ్రూప్లో వేయండి. మళ్ళీ మాదిగా మా పెద్దన్నలు ఎంతో అభివృద్ధి చెందున్నారు, వాళ్ళని ఏ గ్రూప్లో వేస్తారో వేయండి. కానీ మా 57 కులాలు మాత్రం మనల్ని గుర్తించి ఈ యొక్క దరిద్ర రేఖ దిగువన కులాలు అవి 57 కులాలు. దయచేసి ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తూ ఉన్నాం. మా యొక్క 57 ఉపకులాలకి సముచిత న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఓలియాదాసరి. నా పేరు టంటం వీరేష్ అన్న, వీరేష్. థ్యాంక్ యూ. పత్రికా విలేకరులకు నమస్సుమాంజలి. నా పేరు రేండ్ల శంకర్, తెలంగాణ రాష్ట్ర ఓలియాదాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను. నేను కట్టె తెచ్చు కొట్టు పెట్టనట్టు ఒకే ముచ్చటలో చెప్తాను. ఒక ఎస్సీ 59 కులాలను ఒక 3 గ్రూపులుగా విభజించినారు. మొదటి గ్రూపును సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాలలో వెనుకున్న వాటిని ఒక గ్రూప్ 1లో తీసుకున్నారు. గ్రూప్ 2లో మధ్య తరహా ఉన్న వాళ్ళని గ్రూప్ 2లో తీసుకున్నారు. గ్రూప్ 3లో అత్యంత డెవలప్మెంట్ అయిన వాళ్ళని, అత్యధికంగా అన్ని ఫలాలను పొందిన వారిగా గ్రూప్ 3లోకి తీసుకున్నారు.
ఆ ఒక గ్రూప్ 3లో మా యొక్క హోలేదాసర్ ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు నేను సవాల్ ఇస్తున్నాను. మా హోలేదాసర్ కులం నుండి, మా కులం నుండి ఇంత డెవలప్మెంట్ అయిందని మీరు చెప్తున్నారు కాబట్టి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు, ఎంతమంది గ్రూప్ 1 క్యాడర్లో ఉన్నారు, ఎంతమంది ఆర్టీఓలు ఉన్నారు, ఎంతమంది ఎంఆర్ఓలు ఉన్నారు. మా కులం నుండి ఇంత డెవలప్మెంట్ అయింది అంటున్నారు. అయ్యా ఇంత డెవలప్మెంట్ అయితే ఈ యొక్క ఉద్యోగాలని తక్షణమే మాకు కల్పించాలని చెప్పేసి మా ఓలేదాసర్ కులం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. మా ఉన్న ప్రతి ఒక్కరికి యునానిమస్ గా ఇప్పుడు ఇచ్చేసేయండి. మాకు ఒక ఎమ్మెల్యేలు ఇచ్చేయండి, ఒక 5 ఎమ్మెల్యేలు ఇవ్వండి, ఒక 10 ఎమ్మెల్సీలు ఇవ్వండి, ఒక 2 ఎంపీ సీట్లు ఇచ్చేసేయండి. మాకు ఒక ఐఏఎస్ కేటగిరీలో ఇప్పుడు ఇచ్చేసేయండి. మాకు ఒక డిఎస్పీ ఇవ్వండి, ఒక ఎస్పీ ఇవ్వండి. వివిధ ఎంఆర్ఓలను ఆర్టీఓలను మీరు తక్షణమే కల్పించేసి మాకు ఈ ఎస్సీ రిజర్వేషన్ కూడా వద్దు, మమ్మల్ని జనరల్లో కలపండి. మీరు ఏ విధంగా ఏ లెక్క ప్రకారం మీరు మా ఓలేదాసరిని ఇంత పెద్ద డెవలప్మెంట్ అయిందంటారు? కేవలం కుల సర్టిఫికేట్లు 20% కూడా దక్కలేని ఎస్సీ 20% కూడా మా కుల సర్టిఫికేట్లు లేవండి. మా ఉన్న జనాభాలో కుల సర్టిఫికేట్లే లేని మేము ఎస్సీలలో ఇన్ని ఫలాలు ఎలా పొందిరంటారు? మా కులంలో ఇంతవరకు 3 ఎకరాల భూమి ఇచ్చింది అన్నారు కదా గత ప్రభుత్వంలో. మా ఓలేదాసరికి ఒక్కరు కూడా ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి అనేది, దళిత బంధు అనేది ఏదో ఒకటి అరచేతుల మీద లెక్క పెడితే అవి కూడా లొల్లిలు చేసి, ధర్నాలు చేసి, కొట్లాడి పంచాలు చేస్తే ఏళ్ల మీద లెక్క పెడతామండి. తెలంగాణ రాష్ట్రంలో మాకు వచ్చిన దళిత బంధులు ఏళ్ల మీద లెక్క పెడతాము. కార్పొరేషన్ లోన్లు అంటే ఇక వాటి జోలికి ఏ తెలియదండి మాకు. అవి పోవాలంటే ఫస్ట్ మాకు కుల సర్టిఫికేట్ కావాలి, కుల సర్టిఫికేట్లే లేని మాకు ఆర్టీఓ త్రూ సర్టిఫికేట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వం 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు మన మినిస్టర్ గారికి కలిసి మాకు నాగర్ కర్నూల్లో కుల సర్టిఫికేట్ ఇస్తలేరంటే ఒక మంత్రి గారిని వెళ్ళి బతలాడి దండం పెట్టి దర్శనం పెట్టి దానికి సంబంధించిన ఫోటోలు ప్రూఫ్స్ అన్ని మీకు ఇస్తాము. ఇప్పుడు తర్వాత కొప్పుల ఈశ్వర్ గారిని ఆయన అడుగుతా డేట్ చెప్తాడు. మీరు జగదీశ్వర్ రెడ్డి గారు అడిగినా కొప్పుల ఈశ్వర్ పాపం వాళ్ళ కుల సర్టిఫికేట్ల కోసం వచ్చారు. ఏ లోన్ల కోసం మేము పోలే, కుల సర్టిఫికేట్లు ఇస్తే మా పిల్లలు కనీసం చదువుకుంటారేమో అని చెప్పేసి, చదువుకుంటే ఏదో రకంగా వాళ్ళు ముందుకు సాగుతారేమో అని చెప్పేసి విద్యాపరంగా వెనుకంజ ఉన్నాం, మేము రాజకీయంగా వెనుకంజ ఉన్నాము. అసలు ఒక వ్యాపారం ఎలాంటి దృష్టిలో లేకుండా మేము ఉన్నవారని మమ్మల్ని మేము చాలా డెవలప్మెంట్ అయ్యామని చెప్పేసి గ్రూప్ 3లో వేయడము చాలా ఇది దురదృష్టము. నాశనమైపోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. మమ్మల్ని మాత్రము ఈ విధంగా ఇంత దారుణంగా మమ్మల్ని చేస్తున్నందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాశనమైపోతుంది. గత ప్రభుత్వము మా ఓలేదాసులతో ఇట్టే పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతుంది అన్నాము. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా పోయింది అది. ఇప్పుడు ఇట కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాము, మా ఓలేదాసులు మీరు సరిగా ఎంక్వైరీ చేసుకోండి, ఖచ్చితమైన ఎంక్వైరీ చేసుకొని మేము ఎంతవరకు డెవలప్మెంట్ ఏమైందో చూసుకొని ఆ యొక్క వర్గీకరణలో ఖచ్చితంగా గ్రూప్ 1లో మమ్మల్ని చేర్చాలి కాదు, మీరు ఖర్చు సర్వే చేస్తారు, మీరంతకు మీరే చేస్తారండి. గ్రూప్ 1లో చేసి గ్రూప్ 1లో ఇచ్చిన ఈ వర్గీకరణ ఇచ్చింది ఏ విధంగా ఇచ్చారు? జనాభా ప్రాతిపదికన కాదు, వెనుకబడిన వారికి సరి అయిన రిజర్వేషన్ కల్పించాలని చెప్పారు. ఆ యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓలేదాసల్ని గ్రూప్ 1లో చేర్చి 5% రిజర్వేషన్ తో కల్పించి ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్ ని మేము చాలా గట్టిగా చెప్తున్నాము. ఇది కాని ఎడల మేము ఎంతటి వారికైనా వెళ్తాము, ఢిల్లీకైనా వెళ్తాము, ఢిల్లీకి జంతర్ మంతర్ కాడ ధర్నా చేసినా సరే ఈ యొక్క మా యొక్క ఓలేదాసరి అభివృద్ధికి ప్రాణ త్యాగానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధారంగా మీడియా మిత్రులు అందరి మూలంగా మా యొక్క వేదన చెప్తున్నాము. ఇవేంటంటే మా కడుపు మంటలేస్తుందండి, మేము ఒక కళాకారులము, మేము కళాకారులు భిక్షాటన చేసుకుంటూ తిరిగిన వాళ్ళము. ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి? మీ కళాకారులు భాగవతం మాట చూసేవాళ్ళు లేక మా వాళ్ళు ఏదో పూసలు అమ్ముకుంటానో, ఇనుప సామాన్ బేరం చేసుకుంటానో, చిన్న నూకుడు బండ్ల మీద నెత్తుల మీద ఆడవాళ్ళు గంపలు ఎత్తుకొని పాట బందలు ఎత్తుకుంటూ పాత బట్టలు మీద చేసుకుంటుంటే మేము మస్తు డెవలప్మెంట్ అయ్యారంటారా? మీరు ఎట్లా ఏ లెక్కల మీరు అట్లా అనుకుంటారో నాకు అర్థమైతలేదు. నేనైతే శసే మీద వదిలేదు, ప్రాణ త్యాగానికైనా నేను వెనుకడుగయ్యాను. నా ఓలేదాసరి జాతి అభివృద్ధి కోసం ఎంతటి దూరమైనా అవుతామో ఢిల్లీ వరకైనా మేము కొట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాము. సరి అయిన నివేదిక తెచ్చుకొని సరి అయిన మీరు ఖచ్చితంగా పరిశీలన చేసి
మా ఓలేదాసరిని గ్రూప్ ఏర్లో చేర్చి అందులో 5% రిజర్వేషన్ కల్పించవలసిందని మా యొక్క ఓలేదాసరి నుంచి నేను డిమాండ్ చేయడం కోరుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. జై ఓలేదాసరి, ఓలేదాసరి ఐక్యత, ఓలేదాసరి ఐక్యత. నా పేరు గన్సాల నరసింహరావు. నా పేరు గన్సాల నరసింహరావు, మాజీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర ఒలియాదాసరి సంక్షేమ సంఘం. మరి మీడియా మిత్రులందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో మీడియా మిత్రులని మేము కోరేది ఒకటే, నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఏదైతే ఈ వర్గీకరణ మీద ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారో, మరి వాస్తవాలని వక్రీకరించి మాకు మా యొక్క ఒలియాదాసరి కులానికి ఘోరమైనటువంటి అన్యాయం చేశారు. మరి మేము ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, సాంఘికంగా కానీ, రాజకీయ పరంగా కానీ అన్నిట్లలో కూడా వెనుకబడిన జాబితాలో ఉన్నాము. అటువంటి వారిని మరి కాలం చెల్లిన జనాభా లెక్కల్ని తీసుకొని మరి ముందు సి గ్రూప్లో వేయడం అనేటువంటిది చాలా మా యొక్క కులానికి అన్యాయం జరిగింది. దయచేసి మీడియా వారు ఈ యొక్క సంఘటనని హైలైట్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క ప్రభుత్వంని మళ్ళీ ఈ యొక్క సమీక్ష చేసి మమ్మల్ని ఏ గ్రూప్లో చేర్చి ఆ ఏ గ్రూప్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ శాతాన్ని పెంచి మాతో పాటు అణగారిన ఉన్నటువంటి కులాలందరినీ కూడా వాస్తవాలు తెలుసుకొని అందులో చేర్చి మాకు సముచిత న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దయచేసి మీడియా కూడా మా యొక్క సమస్యని